పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లను పెంచడమే లక్ష్యంగా హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1200 ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో ఉన్న 6000 మంది నైపుణ్యం గల ఉపాధ్యాయులు నేరుగా తల్లిదండ్రుల చెంతకు వెళ్లి ప్రభుత్వ బడుల విశిష్టతను వివరిస్తున్నారు. అర్హత కలిగిన టీచర్లతో కార్పొరేట్ స్థాయికి ధీటుగా అందిస్తున్న ఉచిత విద్యాబోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ గురించి అవగాహన కల్పిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మన జిల్లాలో 1200 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. 6000 మంది టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే బెనిఫిట్స్ ఏముంటాయి, పిల్లలకి అన్నీ కూడా తెలియచెప్తూ, పేరెంట్స్కి తెలియచెప్తూ ఈ బడిబాట కార్యక్రమాన్ని మన జిల్లాలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా అక్కడున్న జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, తర్వాత ఈ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా చేస్తున్నారు. పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ బడుల్లో ఉండే అవకాశాలు, క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఎంత చక్కగా విద్యాబోధన జరుగుతుంది అనే విషయాన్ని మనం వాళ్ళకి చెప్తున్నాము. మధ్యాహ్న భోజన పథకం దగ్గర నుంచి యూనిఫామ్స్, బుక్స్ అన్నీ ఫ్రీగా అందుతాయని చెప్పేసి పిల్లల యొక్క కేర్ చక్కగా తీసుకుంటాము. మనకి 10th క్లాస్ రిజల్ట్స్ కూడా మనకి మంచిగా వచ్చినాయి అని చెప్పేసి చెప్తూ మన యొక్క అడ్మిషన్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రైవేట్ స్కూల్స్లో కొంతమంది పిల్లలు, పేరెంట్స్ కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడడం, బట్ అనుకున్న అవకాశాలు, లక్ష్యాలు సాధించలేకపోవడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరందరినీ మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్ అడ్మిషన్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ సెన్సస్, నేషనల్ సెన్సస్ హెచ్ఎల్బి అంటే హౌస్ హోల్డర్స్ ప్రోగ్రామ్ అంతా కూడా, ఎన్యూమరేషన్ ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతుంది. దానికోసం జిల్లా స్థాయిలో 4500 మంది ఎన్యూమరేటర్స్, తర్వాత సూపర్వైజర్స్, చార్జ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. అది ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఈ హెచ్ఎల్బి రిజిస్ట్రేషన్స్ అంతా కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా భాగస్వాములై దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి కోరు. అందరికీ నమస్తే.